ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ఉంటుంది, ప్రతిపక్షం కూడా ఉంటుంది. పాలకపక్షం బలంగా లేకుంటే అభివృద్ధి ఉండదు, కానీ ప్రతిపక్షం బలంగా లేకుంటే అవినీతి, అరాచకం పెరిగిపోతాయి. అందుకే ఒక్కోసారి పాలకపక్షం కంటే ప్రతిపక్షం చాలా ముఖ్యం. కానీ నవ్యాంధ్రలో బలమైన పాలకపక్షం దిశాదశ లేని ప్రతిపక్షంతో హాయిగా రాష్ట్రాన్ని ఏలుకుంటోంది. తాజాగా ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన హంగామా ఇందుకు మంచి ఉదాహరణ. ఆయన గంభీరంగా వ్యవహరించి ఉంటే ఇరుకున పడాల్సిన గవర్నమెంట్ ఇప్పుడు రివర్స్ అటాక్ చేసి తన పని తాను చేసుకుపోతోంది. దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టడం, కొందరి ప్రాణాలు పోవటం, చాలా మంది గాయపడటం అందరినీ షాక్ కి గురిచేసింది. అయితే దీని తర్వాత జరగాల్సిన సరైన చర్చ ఏంటి? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వహణ, వాటిపై ప్రభుత్వ నియంత్రణ, నిఘా, ఇలాంటి వాటిని లేవనెత్తబెట్టాలి. అప్పుడు కనీసం మరోసారి మరో ప్రైవేట్ బస్సు అన్నా ఇప్పటిదానిలాగా నరకానికి దారి చూపకుండా ఉంటుంది. కానీ జగన్ ఈ మధ్య సరికొత్తగా మొదలుపెట్టిన యాక్షన్ హీరో పర్ఫార్మెన్స్ పుణ్యమా అని మొత్తం అంతా అదుపు తప్పింది. జరిగిన తప్పు ఎక్కడికో పోయింది. పనికిరాని రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లు జనానికి మిగిలాయి. జగన్ ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ గవర్నమెంట్ డాక్టర్ ని, కలెక్టర్ ని ఇబ్బంది పెట్టడం ఎవ్వరూ ఒప్పుకోని విషయం. ఆయన చెప్పినట్టు నిజంగా కూడా అధికారులు పాలకపక్షం వైపు ఉండొచ్చు. అది మన దేశంలో చాలా సార్లు జరిగే విషయమే. జగన్ తండ్రి వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అన్ని శాఖల్లో దాదాపు అందరు ఉన్నతాధికారులు ఆయనకు అనుంగు విధేయులుగా ఉన్నవారే. తర్వాత వారిలో కొంతమంది జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందంటే అప్పటి విధేయత ఎంతగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా గవర్నమెంట్ డాక్టరు, కలెక్టరు మృతుల పోస్ట్మార్టం విషయంలో తప్పుగా ప్రవర్తించి ఉంటారా? వారి మీద ఆరోపణలు చేసే హక్కు జగన్ కి ఉంటుందా? పైగా తన సాక్షి మీడియాతో సహా బోలెడు తెలుగు మీడియా ఉందిగా ప్రచారం కల్పించడానికి. అయినా కూడా జగన్ డాక్టర్ ని, కలెక్టర్ ని నేరుగా బెదిరించి మరో 2 ఏళ్లలో నేనే సీఎం అంటూ పాత డైలాగ్ వదలడం అస్సలు బాలేదు. దీనివల్ల గవర్నమెంట్ అధికారుల్లో, ఉద్యోగుల్లో యువనేత పట్ల వ్యతిరేక భావం కలగటమే కాక శవ రాజకీయాలు చేస్తున్నాడని జనం ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మొన్నటికి మొన్న విశాఖ విమానాశ్రయంలో కూడా అధికారికి చుక్కలు చూపించాడు జగన్. అక్కడి దాకా వెళ్లి ప్రత్యేక హోదా డిమాండ్ కి మద్దతు పలకటం తప్పు కాకపోయినా ఆఫీసర్లను తిట్టిపోసి బెదిరించి నెక్స్ట్ నేనే సీఎం అంటూ వారెంట్ ఇవ్వటం ఒక విధమైన రౌడీయిజం అనిపించుకుంటుంది. దానివల్లే స్పెషల్ స్టేటస్ ఉద్యమంలో జగన్ కి దక్కాల్సిన క్రెడిట్ కన్నా తక్కువ మైలేజ్ దక్కింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసహనం ఎంత మాత్రం పనికిరాదు. ఓపిక్గా జనం వైపు నుంచి ఆలోచిస్తూ పాలకుల్ని ఇరుకున పెట్టాలి. ఇప్పటి బస్సు దుర్ఘటనే తీసుకుంటే ఆ బస్సు టీడీపీ నేతది కాబట్టి మరింత తీవ్రంగా ఒత్తిడి చేయొచ్చు అధికార పక్షంపై. కానీ జగన్ తన విపరీత దూకుడుతో ఇటు ప్రజలకి మంచి చేయలేక అటు తనకి మేలు చేసుకోలేక అవకాశం జారవిడ్చుకుంటున్నాడు. ఇలా చేస్తే నెక్స్ట్ సీఎం డైలాగు ఇంకా చాలా ఏళ్లు చెప్తూనే ఉండాల్సి రావచ్చు. ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది.